స్పీచ్ ఉందో, బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకేంటి ఏ అంశాలు హైలైట్ చేయబోతున్నారు సార్ సెషన్ మొత్తం మీద? అన్నీ రేపు అయిన తర్వాత అవన్నీ విషయాలన్నీ కూడా చెప్తాం. మలేషియా మీటింగ్లో మేము డిసైడ్ చేసుకుంటాం. తెలుగు లేజిస్లేటివ్ మీటింగ్ ఉంది, దాని తర్వాత వచ్చే విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఏ విషయాలు అందరూ తెలిసిందే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు ఒకటి కాదు, ప్రజలకు వచ్చి అర్ధాకి తలంపిస్తున్నారు, పరిపాలన గాలి కొదిస్తారు, ఈ విషయాలన్నీ వస్తాయి. తిరుమల లడ్డు అంశం కూడా డిస్కషన్ పెడతా ఉంటుంది ప్రభుత్వం. పెట్టిన ఎవరు తిరుమల లడ్డూలో ఏముంది ఆ అంశం? చంద్రబాబు నాయుడికి ఏదైతే చెప్పారో వాళ్ళు వేసిన సిట్టు, వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కాదని చెప్పింది, ఉన్నదని చెప్పి పబ్లిష్ చేసి మరి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశాడు? వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి, మాకు అభ్యంతరం. దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, నేను అంశం కాదు, ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా? అసలు ఆలోచన ఉందా? అతనికి నిబంధనలు తెలుసా? ఏ రకంగా వేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తాడండి? అవి ఇట్ ఈస్ ఆయనకి ఎక్కడుంది అది? సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్ వేసి అందులో సిబిఐ ఆఫీసర్లు స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ ఏకసభ్య కమిషన్ చేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు, కానీ చట్టం ఎందుకు అది హర్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోయి వదిలేసాడంటే ఏది నోటుకొస్తుంది చెప్పడం, ఏది నోటుకొస్తుంది మాట్లాడడం, అమ్మాయికి అనుకున్నట్టు రాష్ట్రపతి అందరూ మేము అందరూ ఏ రకంగా అది ఎప్పుడు వద్ది? అందుకు చెప్తున్నాను. కాబట్టి చాలా తొందరపాటులో ఉన్నాడు అతను వచ్చి పరిపాలన వచ్చి గాలి కుదిసి ప్రెస్టేషన్ ఎందుకున్నాడో అర్థం అవట్లేదు. స్థానం కోల్పోతున్నాడు రోజుకి. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఆయన వ్యక్తిగతంగా మంచిగా చేయడానికి పక్క పడేస్తే రాష్ట్రానికి మంచిది కాదు. ఓకే, సెషన్కి అటెండ్ అవుతున్నారు కదా.